నమస్కారం ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది పోకో M4 Pro 5G ఇది పోకో ఫస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు 2022లో 5G ఫోన్ 15,000 రూపాయల లోపు తీసుకొని వస్తూ ఉన్నారు ఈ వీడియోలో మనం దీని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం ఫస్ట్ మనం దీని బాక్స్ చూసుకుంటే మాత్రం బాక్స్ వచ్చేసరికి మీకు చూడడానికి ఎలా ఉంది కొద్దిగా బాక్స్ డిజైన్ అయితే చేంజ్ అయ్యింది ప్రీవియస్ వాటితో కంపేర్ చేస్తే బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి అండ్ స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఈ ఫోన్ ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు దీనిలో 810 ప్రాసెసర్ ఉంటుంది 5000 mAh బ్యాటరీ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుంది మిగతా స్పెసిఫికేషన్స్ నేను మళ్ళీ వీడియోలో చెప్తాను నెక్స్ట్ బాక్స్ కంటెంట్ చూసుకుంటే బాక్స్ లోపల ఫస్ట్ మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది క్విక్ స్టార్ట్ గైడ్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి నెక్స్ట్ కేస్ ఉంటుంది వైట్ కేస్ ఇది నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఉంది ఫస్ట్ ఇంప్రెషన్ మొబైల్ చూడడానికి అయితే చాలా బాగుంది పసుపు నలుపు కాంబినేషన్లో అండ్ కేస్ వేస్తే కూడా మీకు బ్యాక్ సైడ్ క్లియర్ కేస్ కాబట్టి మీకు ఫోన్ క్లియర్గా కనిపిస్తుంది కేస్ క్వాలిటీ కూడా బాగుంది అండ్ 33 వాట్ ఛార్జర్ ఉంది టైప్ సి కేబుల్ ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే నెక్స్ట్ ఇంకా ఫోన్ ఫిజికల్ ఓవర్ చూసుకుంటే ఫోన్ మీకు బ్యాక్ సైడ్ చూస్తే మొత్తం 2 కెమెరాసే ఉన్నాయి మొత్తం మీకు డిజైన్ పార్ట్ అంతే 2 కెమెరాస్ ఉన్నాయి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఫ్లాష్ ఉంది అండ్ రైట్ సైడ్ చూస్తే పోకో డిజైన్ బై పోకో అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది ఈ థీమ్ బాగుంది బ్లాక్ అండ్ పసుపు మీకు చూడడానికి లుక్ బాగా కొడుతుంది అనమాట చాలా మంది రోడ్డు మీద ఫోటోస్ తీయడానికి వెళ్ళినప్పుడు కూడా ఫోన్ చూస్తున్నారు ఎందుకంటే అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది బాటంలో 5G అని చెప్పేసి రాస్తుంది రైట్ సైడ్ కూడా మీకు సేమ్ అదే కలర్ ఇచ్చారు రైట్ సైడ్ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇదే మీకు పవర్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఇక్కడే ఉన్నాయి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది అండ్ మైక్రోస్టిక్ కార్బెట్ 1 TB వరకు మీ మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు టాప్లో మీకు ఒక స్పీకర్ ఉంది IR బ్లాస్ట్ ఉంటుంది అండ్ సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది బాటంలో మెయిన్ స్పీకర్ ఉంది ఇది స్టీరియో స్పీకర్స్తో వస్తుంది బాటంలో ఇంకా మీకు టైప్ సి పోర్ట్ ఉంది 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది ఇది డివైస్ ఫిజికల్ ఓవర్ వ్యూ చూసుకుంటే నెక్స్ట్ ఇంకా దీని మెయిన్ ప్రాసెసర్ గురించి మాట్లాడాలి ఇది మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 810 5G ప్రాసెసర్తో వస్తుంది ఇది మీకు బడ్జెట్ 5G ప్రాసెసర్ మీకు ప్రాసెసర్ మీకు చాలా మొబైల్స్తో మనం చూసాం 6nm టెక్నాలజీ లైన్ ప్రాసెసర్ డ్యూయల్ 5Gతో కూడా వస్తుంది ఒకసారి మీరు 2 5G సిమ్స్ కూడా దీనిలో యూజ్ చేయొచ్చు ఫ్యూచర్లో 5G సపోర్ట్ ఉంటే అండ్ ఇది మీకు 7 5G బ్యాండ్స్తో వస్తుంది 5G బ్యాండ్స్ లిస్ట్ అయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అండ్ ఇక ప్రాసెసర్ మీకు జనరల్ యూస్కి చాలా బాగుంటుంది అండ్ గేమ్స్ కూడా మీకు బాగానే రన్ చేస్తుంది BGMI 40 FPS రన్ చేస్తుంది స్మూత్ అండ్ అల్ట్రా వర్క్ ఇది మీకు హ్యాండిల్ చేయగలదు మీకు 60 FPS అయితే ఉండదు 40 FPSలో గేమ్ అయితే మీకు బాగానే హ్యాండిల్ చేస్తుంది గేమింగ్ ఫీచర్స్ గురించి మాట్లాడితే దీనిలో మీకు గేమ్ టర్బో మోడ్ అయితే ఉంది సో ఇక్కడికి వెళ్తే మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి వాయిస్ చేంజ్ చేయొచ్చు కిడ్స్ వాయిస్ ఉంది ఉమెన్ వాయిస్ ఉంది మ్యాన్ రోబోట్ ఇట్లా వాయిస్ మీరు చేంజ్ చేసి మీ టీమ్మేట్స్తో మాట్లాడవచ్చు ఇది BGMIలో కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ ఇంకా దీనిలో మీకు టైమర్ కూడా ఇచ్చారు టైమర్ మీరు సెట్ చేసుకోవచ్చు ఎంతసేపు మీరు గేమ్ ఆడుతున్నారు మీకు అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది సో దాన్ని బట్టి మీరు గేమ్ ఎక్కువసేపు ఆడుతున్న పని అయితే దాన్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు ఎక్కువసేపు ఆడకుండా మీకు టైమర్ ఫీచర్ ఇచ్చారు అండ్ పాపప్ నోటిఫికేషన్స్ ఉంటాయి ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ మీరు పాపప్ యూజ్ చేయొచ్చు గేమ్ ఆడుతున్నప్పుడు స్క్రీన్ మీద యూజ్ చేయొచ్చు అండ్ టాప్లో చూస్తే మీకు CPU క్లాక్ స్పీడ్ కనిపిస్తుంది అండ్ ఎంత FPSలో గేమ్ రన్ అవుతుందో కనిపిస్తుంది మోడ్స్ కూడా ఉంటాయి మీకు పర్ఫార్మెన్స్ మోడ్లో పెట్టుకుని బ్యాలెన్స్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటాయి కదా పర్ఫార్మెన్స్లో మీకు కొద్దిగా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది గేమ్స్ బాగానే రన్ చేస్తుంది నేను చెక్ చేసినప్పుడు అయితే జైరోస్కోప్ సెన్సార్ కూడా మీకు బాగానే వర్క్ అవుతుంది నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది సో ఈజీగా మీరు ఒక ఫుల్ వర్కింగ్ దీని అయితే యూజ్ చేయొచ్చు అండ్ ఇది మీకు బాక్స్లో ఫాస్ట్ ఛార్జర్ కూడా వస్తుంది 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్తో వస్తుంది 23 మినిట్స్లో 50% ఛార్జ్ అవుతుంది 1 అవర్ దగ్గర మీకు టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ చేయాలంటే మీకు ఫోన్ నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడితే ఇది మీకు 6.6 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది ఇది 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేసరికి 240Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది టచ్ శాంప్లింగ్ రేట్ మీకు గేమ్స్ ఆడేటప్పుడు మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ దీనిలో మీకు L1 సపోర్ట్ కూడా ఉంటుంది వైడ్ 1.1 సపోర్ట్ అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీ చూడొచ్చు అండ్ డిస్ప్లే క్వాలిటీ బాగుంది మీకు మంచి క్వాలిటీ IPS LCD డిస్ప్లేతో వస్తుంది ఈ మధ్యకాలం నేను చూసిన వాటిలో 15,000 రూపాయల లోపు కొద్దిగా IPS LCD డిస్ప్లే కలర్స్ కొద్దిగా వైబ్రెంట్గా చూడడానికి అయితే ఫస్ట్ ఇంప్రెషన్ బాగుంది డిస్ప్లే అయితే నెక్స్ట్ ఇంకా స్పీకర్స్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు స్టీరియో స్పీకర్స్తో వస్తుంది టాప్ అండ్ బాటమ్ 2 స్పీకర్స్ అయితే ఉన్నాయి అండ్ ఓవరాల్ అయితే సౌండ్ క్వాలిటీ బాగుంది ఆ ప్రైస్ విషయానికి వస్తే ఒకసారి మీరు సౌండ్ క్వాలిటీ కూడా వినొచ్చు నెక్స్ట్ ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడితే దీనిలో మీకు బేస్ మోడల్ 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది అండ్ ర్యామ్ వచ్చారు కలిపి DDR4X ర్యామ్ UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంటుంది ఒకవేళ మీరు టాప్ మోడల్ 8GB ర్యామ్ మోడల్ తీసుకుంటే మీరు 3GB వరకు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు అంటే టోటల్గా మీకు 11GB వరకు ర్యామ్ అయితే వస్తుంది
మీరు బేస్ మోడల్ 4GB కానీ 6GB కానీ తీసుకుంటే మీకు 2GB వరకు ర్యామ్ ఎక్స్పాన్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే దీనిలో మీకు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా f1.8 అపేచర్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, f2.0 అపేచర్తో వస్తుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి 1080 వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే మాత్రం మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. డైరెక్ట్లో కొన్ని శాంపుల్స్ అయితే మీరు చూడొచ్చు. కలర్స్ బాగా వస్తున్నాయి, డీటెయిల్స్ కూడా బాగా క్యాప్చర్ చేస్తుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు చాలా బాగా వస్తున్నాయి. ఈ కొన్ని షాట్స్ డే లైట్ అండ్ లో లైట్లో మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇది కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈవెన్ లో లైట్లో కూడా మీకు బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. కొద్ది పిక్చర్స్ అయితే షార్పే వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు బాగానే వస్తున్నాయి. ఫ్రంట్ కెమెరాలో డీసెంట్ కెమెరాస్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ మెయిన్ కెమెరాస్ అయితే. బ్యాక్ సైడ్ సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. దీని నుంచే మీకు డెప్త్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. సపరేట్ డెప్త్ సెన్సర్ అయితే ఏం లేదు. వైడ్ యాంగిల్ కెమెరా అని వీళ్ళు యూస్ చేస్తున్నారు. మీకు బెటర్ పోర్ట్రేట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా మీకు వైడ్ యాంగిల్ కెమెరా నార్మల్ ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. వైడ్ యాంగిల్ ఫొటోస్ కూడా మీరు తీయొచ్చు. కాకపోతే మీకు డే లైట్లో బాగానే పర్ఫామ్ చేస్తుంది. 8 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి లో లైట్లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి దీని నుంచి. వీడియో వస్తే బ్యాక్ సైడ్ మీకు 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ కెమెరా శాంపిల్ చూడొచ్చు. ఫ్రంట్ మీకు 1080p వరకే ఉంది. ఇది ఫ్రంట్ కెమెరా శాంపిల్. అండ్ 4K ఆప్షన్ అయితే లేదు. స్లో మోషన్ వీడియో వచ్చేసరికి 720p 120 FPS రికార్డ్ చేయొచ్చు. ఇది కెమెరా విషయానికి వస్తే మాత్రం కెమెరాలో మీకు ఎక్కువ ఏముండవు ఆప్షన్స్, ఇవే ఉంటాయి. బేసిక్ ఫీచర్స్ అన్ని మీకు కెమెరా అయితే ఉంటాయి. నెక్స్ట్ సెన్సార్ విషయానికి వస్తే మీకు అన్ని సెన్సార్స్ ఉన్నాయి. కావాల్సిన సెన్సార్స్ అన్ని యాజ్లోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ, మ్యాగ్నెటోమీటర్ అన్ని సెన్సార్ బాగా వర్క్ అవుతుంది. జైరో సెన్సార్ కూడా బాగానే వర్క్ అవుతుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు చాలా ఫాస్ట్ అండ్ యాక్యురేట్ ఉంది. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు UI విషయానికి వస్తే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 11తో వస్తుంది. అండ్ MIUI 12.5 మీద రన్ అవుతుంది. MIUI 13 కూడా ఈ ఫోన్కి వస్తుంది అని చెప్పేసి కంపెనీ చెప్తూ ఉంది. అండ్ MIUI కాబట్టి మీకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉంటాయి. కస్టమ్ UIలో ఉండే ఫీచర్స్ మీరు 2 డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు. యాప్ లాక్ కానీ, సెకండ్ స్పేస్ కానీ, కాల్ రికార్డింగ్ ఏమైనా. కాకపోతే కాల్ రికార్డ్ చేస్తుంటే మీకు అవతల వాళ్ళకి అయితే వినిపిస్తుంది. సో ఫీచర్స్ అన్నీ ఉంటాయి. మీకు MIUIలో ఉండే ఫీచర్స్ అన్నీ ఈ ఫోన్లో అయితే ఉంటాయి, ఏం మిస్ అవ్వం. ఓవరాల్ అయితే మాత్రం ఒకవేళ మీరు MIUI లవర్స్ అయితే మాత్రం బడ్జెట్లో 15,000 రూపాయల లోపు ఒక 5G ఫోన్ కోసం చూస్తుంటే ఇది ఒక మంచి ఆప్షన్. ఇది చాలామంది మళ్ళీ AMOLED అంటారు. AMOLED అండ్ 5G కాంబినేషన్ మీకు 15,000 రూపాయల లోపు అయితే ఏ ఫోన్ లేదు ప్రస్తుతానికైతే. ఇది 4GB RAM 64GB మోడల్ 14,999 రూపాయలకి లాంచ్ చేస్తారు. 6GB RAM 128GB మోడల్ 16,999. 8GB RAM 128GB మోడల్ కూడా ఉంది, 18,999 రూపాయలు ఉంది. ఫస్ట్ సేల్ ఫిబ్రవరి 22వ తారీఖు ఫ్లిప్కార్ట్లో తీసుకొని వస్తూ ఉన్నారు. అండ్ అది మీకు బ్యాంక్ ఆఫర్స్ అయితే ఏమీ ఇవ్వలేదు. నేనేమనుకున్నానంటే బ్యాంక్ ఆఫర్స్ ఇచ్చి అప్పుడు 15,000 రూపాయల లోపు తీసుకొస్తారు అనుకున్న ప్రైస్. వీళ్ళు బ్యాంక్ ఆఫర్ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ 15,000 రూపాయల లోపు ఈ ఫోన్ అయితే తీసుకొచ్చారు. ఇది ఓవరాల్గా POCO M4 Pro అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.